హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం మరమరాలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఇవి చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు మరమరాలు తీసుకోండి. దీన్ని కొంతమంది బొడుగులు అని కూడా అంటారండి. వీటిలో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 సెకండ్ల పాటు అలా నాననివ్వండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ మరమరాలన్నింటినీ కూడా వాటర్లో నుంచి తీసుకుని పిండి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మరమరాలని పిండి ఇలా వేసేసుకోండి. నేను మొత్తం మరమరాలని పిండి ఇలా తీసేసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం పిండి పక్కన పెట్టుకున్న మరమరాలను వేసేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజు బంగాళదుంపని ఉడికించుకొని వేసుకోండి. ఇందులో బంగాళదుంప వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియా జీరా పౌడర్ వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి, అప్పుడు బాగా కలుస్తాయి స్పైసెస్ అన్నీ కూడా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి, సరిపోతుంది. ఇందులో మన వాటర్ ఏమి వేయనవసరం లేదండి. మీకు కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక జస్ట్ 1 or 2 డ్రాప్స్ వాటర్ స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. మీరు వాటర్ వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అనమాట. ఇలా గట్టిగా కలుపుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని దీన్ని బాల్ లాగా చుట్టుకోండి. ముందైతే చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీకు ఎంత అయితే కావాలో వడ సైజు అంత పిండి తీసుకొని ఇలా బాల్ లాగా చుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 అరచేతుల మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్. మనకి వడ షేప్ వచ్చేసింది కదా. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలానే అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానికి ఆయిల్ పోసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం షాలో ఫ్రై లాగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోండి. వీటిని వేసిన వెంటనే కదపకండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటె సాయంతో ఈ విధంగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. 2 వైపులా కూడా బాగా కాలేటట్టు ఫ్రై చేసుకోండి. మనం మరమరాలు వేయడం వల్ల పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి. అందులోనే బంగాళదుంప వేయడం వల్ల లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా 2 వైపులా కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, వడలు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి 2 వైపులా కూడా. ఇప్పుడు వీటి తీసుకుని ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసేసుకుని దాని మీద వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక పీల్చుకుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలు రెడీ అయిపోయింది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. సింపుల్గా టమాటో కెచప్ తీసుకుని సర్వ్ చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్నీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.